బాబు ఏంటమ్మా అవన్నీ ఏంటి? టాటూస్ సార్. టాటూస్ అంటే ఏంటి, అది స్టైలా? అంటే ఎందుకు వేసుకున్నావు టాటూస్? చెప్పు. ఇప్పుడు తెలియక తిరిగిన వయసు. ఫస్ట్ తెలియక. ఎంత నీ వయసు ఎంత ఇప్పుడు? 30 సార్. 30. ఓకే. ఏమన్నా కేసెస్ ఉన్నాయా నీ మీద? ఉన్నాయి. ఓకే. ఎన్ని కేసులు ఉన్నాయి? ప్రెసెంట్ 3 కేసెస్ ఉన్నాయి. 3 కేసెస్. గంజా కేసులో వేరే కేసులు? గంజాయి కేసు. గంజా గంజాయి కేసు కేసు ఒకటి ఉంది సార్. గంజా కేసు ఒకటి ఉంది. 307. మీకు ఒక విషయం తెలుసా? గంజా కేసు రెండో కేసు కానీ పడితే, రెండో కేసు కానీ గంజా కేసు పడితే మీకు డిపేస్ యాక్ట్ అనే ఒకటి ఉంది. అది చేసి 1 year జైల్లో ఉంటారనే విషయం తెలుసా? జాగ్రత్త, అది ఇంపార్టెంట్ మనకి. ఓకే. సో ఇప్పుడు ఏంటి, ఏదైనా ఉద్యోగం చేస్తున్నావా ఏంటి? ఆటో తోలుతున్నా సార్. అందరికీ నమస్కారం, పెద్ద అధికారులు అందరికీ నమస్కారం. ఒక గంజా కేసు ఉంది. మా సీఏ లక్ష్మీనారాయణ గారు నాకు హాస్పిటల్లో చూపించి మెడిసిన్ ఇప్పించి నాకంతా మంచిగా లైఫ్ అంటే అది కాదు, మత్తు వదిలేసే అని చెప్పి నాకంతా మంచి మార్గంలో నన్ను ఉంచారు. నేను ఇప్పుడు శుభ్రంగా ఆటో తోలుకుంటూ మా ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటున్నానండి. అందరూ గంజా అనే అలవాటుని ఆపేసుకోండి. నేను తెలియని వయసులో అలాగ చేసి నేను ఇప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాను. కానీ ఇప్పుడైతే నా లైఫ్ చాలా బాగుందండి. నేను మా సీఏ గారు చెప్పినట్టు శుభ్రంగా ఉంటున్నాను. షీట్ కూడా తీసేస్తా అన్నారు. నేను సంతకాలకి వెళ్తున్నాను ప్రతి ఆదివారం. శుభ్రంగా కేసులు కూడా కొట్టించుకొని కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలని ఆశిస్తూ ఉంటున్నానండి. అందరూ యూత్ అందరూ ఇంకా మ్యారేజ్ అవ్వలేదు, మ్యారేజ్ చేసుకొని ఇంక ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నానండి. మా సీఏ గారి దయ వల్ల శుభ్రంగా నేను అన్ని అలవాట్లు మానేసుకున్నాను, శుభ్రంగా ఉంటున్నానండి. అందరూ అలాగే ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మీ సిఐ గారు చెప్పిన తర్వాత మీరు గంజా తీసుకోవడం మానేశారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ సిపి గారు ఉన్నారు, జిల్లా మొత్తానికి వారే పెద్ద. సిఐ లక్ష్మీనారాయణ గారు ఈయన మానేశాడండి. సిఐ గారు, మా సిఐ గారి దయ వల్ల నేను గంజా తీసుకోవడం మానేశాను. మా సిఐ గారు షీట్ కూడా క్లోజ్ చేస్తానన్నారు అని చెప్పారు. మరి ఇతను మానేశాడా మానేయలేదా? బాగానే ఉన్నాడా? ఓ, సాంబశివరావుకి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. సాంబశివరావు ఈ మధ్య బాగున్నాడని చెప్పి సిఐ లక్ష్మీనారాయణ గారు కూడా చెప్పారు, ఎస్ఎన్పురం ఇన్స్పెక్టరు. కాబట్టి సాంబశివరావు గట్టిగా చప్పట్లు కొట్టాలి.